హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే దోశలు ఎప్పుడు నోరూరిస్తూ ఉంటాయి కదా, కానీ ఎప్పుడు ఒకే రకం దోశలు చేసుకోవడం బోర్ అనిపిస్తుంటుంది. అందుకే వాటికి మరికొన్ని పదార్థాలు చేర్చి కొత్తగా టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దలు కానీ డైటింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఈ దోశలనే చెప్పొచ్చు. ఇక్కడ మన దగ్గర అంటే దక్షిణ భారతదేశంలో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో ఏముంటాయి అంటే దోశలే అని చెప్తారు చాలామంది. ఈ దోశలని అట్టు మినపట్లు అంటుంటారనమాట చాలామంది. ఈ దోశలని ఆరోగ్యంగా కాల్షియం, ఐరన్, ప్రోటీన్స్ ఉండేలా కూడా చేసుకోవచ్చు. చాలా రకాలుగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ దోశలకు వాడే పప్పుల్లో ప్రోటీన్స్, కాల్షియం ఎక్కువ ఉంటాయి కాబట్టి హెల్దీ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో అన్ని రకాల దోశలు క్రిస్పీగా, టేస్టీగా, సాఫ్ట్గా, రెస్టారెంట్ స్టైల్లో, హోమ్ స్టైల్లో హెల్దీ దోశలను చేస్తున్నాను. అవి మీరు చూసేసేయండి. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో టేస్టీ దోశలను ఈజీగా, పర్ఫెక్ట్గా ఎవరైనా చేసేసుకోవచ్చు. హోటల్లో దోశల్లా ఇంట్లో కూడా రావాలంటే దోశ బ్యాటర్ని ఏ విధంగా కలుపుకొని ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం అయితే ఇక్కడ రేషన్ బియ్యం ఉంటాయి కదా, వాటిని ఒక 2 కప్స్ తీసుకున్నాను. అదే కప్పుతోనే 1 కప్ వరకు మినపప్పుని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నిండుగా తీసేసుకోవాలన్నమాట. దాంట్లోకి పావు కప్పు కంటే కొంచెం తక్కువ శనగపప్పును వేసుకోవాలి. 1 స్పూన్ వరకు మెంతులను కూడా వేసేసుకోవాలి. అట్లా వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కడిగేసుకోవాలన్నమాట. ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక 8-9 గంటల వరకు నానబెట్టేసేయాలి. అంటే మనం రేపు దోశలు చేసుకోవాలంటే ఈరోజు మార్నింగ్ ఇట్లా మనం చేసేసుకోవాలన్నమాట. వీటిని ఫస్ట్ నానబెట్టేసుకోవాలి. ఇవి నానిన తర్వాత ఈవినింగ్ లేదా నైట్ వాటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసి మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అవి మంచిగా నానింది ఆ పప్పు బియ్యం అంతా. వాటిని శుభ్రంగా అట్లా కడిగేసిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్ వరకు అటుకులను వేస్తున్నాను. అటుకులు వేస్తే కూడా మనకి దోశలు చాలా బాగా వస్తాయి. అటుకుల బదులు అన్నం కూడా వేసుకోవచ్చు. సో ఇట్లా అటుకులను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి దాన్ని పక్కన పెట్టుకోవాలంటే అటుకులు ఒక 5 మినిట్స్ నానితే సరిపోతుంది. పొద్దున్న నుంచి నానాల్సిన అవసరం లేదనమాట. సో అట్లా నానిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండర్ ఉంటే దాంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా ఇట్లా మిక్సీ జార్లో కూడా చేసేసుకోవచ్చు. అందరి ఇంట్లో గ్రైండర్ అయితే ఉండదు కదా, అందుకని మిక్సీ జార్లో మనం ఇట్లా వేసేసుకోవచ్చు. పిండిని ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, మరీ నీళ్ళు ఎక్కువ పోయొద్దు అనమాట. కొంచెం అది పప్పు బియ్యం మంచి నానినాయి కాబట్టి కొంచెమే వాటర్ పోసుకొని మనం అట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ పిండి అనేది స్మూత్గా మంచిగా మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడే దోశలు అనేటివి మనకి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. సో అట్లా సాఫ్ట్గా అయిన తర్వాత ఈ పిండిని అంతా ఒక వెడల్పాటి గిన్నెలోకి, పెద్ద గిన్నెలనే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పిండి అంతా పొంగి మళ్ళీ కింద పడిపోతుంది అనమాట. మంచిగా అది నానినప్పుడు ఆ పిండి అట్లా పొంగిపోతుంది అనమాట. సో అందుకని పెద్ద గిన్నెలనే వేసుకోవాలి. ఇట్లా పప్పు బియ్యం మొత్తం రుబ్బేసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని అట్లా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి దీన్ని నైట్ అంతా ఫర్మెంట్ కావడానికి అట్లా పెట్టేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే పిండి చూస్తున్నారు కదా, మంచిగా అట్లా పులుస్తుంది అనమాట. అట్లా పులిసిన పిండి అయితేనే మనకు మంచిగా ఉంటుంది. ఫర్మెంట్ మంచిగా అయిందనమాట. సో చిన్న గిన్నె తీసుకుంటే అది మొత్తం కిందికి పడిపోతుండే కాబట్టి పెద్ద గిన్నెలో వేసుకోవడం మంచిది అనమాట. కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని పిండినంతా అట్లా మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. హోటల్లో దోశలకైతే ఇట్లా రెడ్ చట్నీ చేస్తారు కదా, మనం ఇంట్లో కూడా వేసేసుకోవచ్చు. దీనికోసం ఎండుమిర్చి అండ్ ఆనియన్స్ని అట్లా పెద్ద పెద్దగా కట్ చేసి వేసేసుకోవాలి. దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ని వేసేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా రెడ్ కలర్లో అది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దోశలకి ఇట్లా మనం కారం దోశ అట్లా చేసుకున్నప్పుడు ఇట్లాంటిది ప్రిపేర్ చేసేసుకొని చట్నీని దోశలు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్లెయిన్ దోశను చేసుకోవడం చూద్దాం. ఇక్కడైతే దోశ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ మీద కొంచెం ఆయిల్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఆనియన్తో దాన్ని ఒకసారి ఇట్లా రుద్దేసి మళ్ళీ టిష్యూ పేపర్తో తుడిచేసేయాలి. అప్పుడు దోశలు అనేటివి మనకి క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో ఆ బ్యాటర్ని అట్లా వేసేసుకొని ఆ దోశని చేసేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ని అట్లా వేసేసుకోవాలి. అది మంచిగా కాలిన తర్వాత మనం వేసేసుకోవాలన్నమాట. అంతే, సాఫ్ట్గా దోశలు అనేటివి ఇట్లా చేసేసుకోవచ్చు. ప్యాన్ని మనం ఎప్పుడైనా అట్లనే చేసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ దోశ ఇదనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే మసాలా దోశను చేసుకోవడం చూద్దాం. ఇక్కడ ఆనియన్తో ఒకసారి ఆ ప్యాన్ని అట్లా రుద్దేసిన తర్వాత బ్యాటర్ని వేసేసుకొని అట్లా మంచి స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ని వేసేసుకోవాలి.
తర్వాత ప్రిపేర్ చేసుకున్న రెడ్ చట్నీ ఉంది కదా, దాన్ని కూడా ఆ దోశ పైన మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలా ఉందన్నమాట. ఆలు మసాలా రెసిపీ అయితే నేను ఇప్పుడు చూపించలేదు, దోశల రెసిపీ చాలా ఉందనేసి. మసాలా దోశకి మనం ఎట్లా ప్రిపేర్ చేసాం ఆలు అట్లా చేసేసుకొని దానిపైన వేసేసుకొని పైనుంచి కొన్ని ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి అంతే. ఇంకా కొంచెం ఆయిల్ని అట్లా వేసేసుకొని దాన్ని కాలిన తర్వాత అట్లా ఫోల్డ్ చేసి తీసేసుకుంటే వేడి వేడి మసాలా దోశ రెడీ హోటల్ స్టైల్లో. చాలా చాలా బాగుంటుంది. ఒక్క దోశ తింటే మాత్రం కడుపు నిండిపోతుంది అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. వేరే చట్నీస్ కూడా ఏం అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ కూడా ప్యాన్కి అట్లా ఆనియన్ని రుద్దేసి తర్వాత ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి. మంచిగా దోశను అట్లా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసేసుకొని పైనుంచి ఈ రెడ్ చట్నీ ఉంది కదా దాన్ని వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం చిన్న చిన్న కట్ చేసిన ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అట్లా వేసేసుకుంటే ఇది కారంతో ఆనియన్ దోశ రెడీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇట్లా కూడా మనం ఆలు మసాలా లేకపోయినా కానీ జస్ట్ ఆ కారం ఉన్నప్పుడు ఇట్లా వేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర అట్లా వేసేసుకోవాలి. అది మంచిగా క్రిస్పీగా కాలిన తర్వాత దాన్ని తీసేసుకోవాలి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇట్లా ఆలు లేకుండా కూడా మనం ఇట్లా మసాలా దోశను చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకొక రకం దోశ అనమాట. ఇది కూడా మైసూర్ మసాలా దోశ అంటారనమాట దీన్ని. ఇట్లా మనం దోశ బ్యాటర్ని మంచిగా అట్లా స్ప్రెడ్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న ఈ రెడ్ చట్నీని కూడా దానిపైన అట్లా వేసేసుకోవాలి. పైనుంచి నెయ్యిని వేసుకోవాలి. దీనికి ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది అనమాట దోశ. చాలా చాలా బాగుంటుంది. దీనిపైన కూడా మనం ఆలు మసాలా ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి. దానిపై నుంచి ఇంకా కొంచెం ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి అంతే. అది మంచి కాలిన తర్వాత దాన్ని తీసేసుకోవాలి. మైసూర్ మసాలా దోశ రెడీ. ఇట్లా నెయ్యితో మసాలా వేసి దోశ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈసారి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ట్రయాంగిల్ దోశ అనమాట. ఇది కూడా సేమ్ ఇట్లా దోశను వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపై నుంచి ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న రెడ్ చట్నీ ఉంది కదా దాన్ని కూడా మొత్తం అట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి. క్రిస్పీగా కాలిన తర్వాత ఇట్లా ఆయిల్ ఎక్కువ వేస్తేనే మంచి క్రిస్పీగా కాలుతుంది అనమాట దోశ అనేది. అట్లా మనం ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి అంతే. ట్రయాంగిల్ దోశ కూడా రెడీ అయిపోయింది. హోటల్లో ఇట్లా మనకి చేసిస్తుంటారు. వాటి లోపల స్టఫింగ్ అనేది ఆలు అట్లా పెడుతుంటారు అనమాట. ఆ చట్నీస్ కూడా కొబ్బరి చట్నీ సాంబార్ అట్లా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక దోశ. ఈ దోశ కూడా చాలా చాలా బాగుంటుంది. క్రిస్పీగా చేసేసుకోవచ్చు మనం. ఇట్లా మనం ఈ రెడ్ చట్నీని అంతా ఇట్లా వేసేసుకోవాలి. పైనుంచి ఆయిల్ కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నార్మల్ దోశ అనమాట. కారం దోశ, గీ కారం దోశ. గీ వేయలేదు, ఆయిల్ వేసిన కాబట్టి. గీ వేస్తే గీ కారం దోశ అయిపోతుంది అది. సో ఇప్పుడు నార్మల్గా ఇంకొక దోశను కూడా చేయడం చూద్దాం. దీనికోసం కూడా ఇట్లా మంచిగా దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసుకొని నార్మల్గా ఇప్పుడు మసాలా ఏం రుద్దకుండా ఆనియన్స్, కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి అట్లా వేసేసుకోవాలి. ఆనియన్ దోశలాగా అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అనేది ఎప్పుడైనా కొంచెం ఎక్కువ వేస్తేనే దోశలు టేస్టీగా వస్తాయి. దాన్ని అట్లా రౌండ్గా ఫోల్డ్ చేసుకో క్రిస్పీగా కాలిన తర్వాత దాన్ని తీసేసుకోవాలి. ప్లెయిన్గా ఆనియన్ దోశ అనమాట ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక దోశను చేయడం చూద్దాం. ఈ దోశ అయితే బక్కగా ఉన్న పిల్లలకు పెట్టవచ్చు. వాళ్ళైతే మంచి హెల్తీగా తయారవుతారు అనమాట ఇట్లా దోశలు తిని. దీనికోసం మామూలుగా దోశ బ్యాటర్ని అట్లా వేసేసుకొని దోశ వేసుకున్న తర్వాత కొంచెం బనానాలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని దానిపై నుంచి కొంచెం షుగర్ని కూడా అట్లా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. తర్వాత అది క్రిస్పీగా కాలిన తర్వాత కట్ చేసి పెట్టాను అంతే. బనానా దోశ రెడీ. తర్వాత ఇంకొక దోశను చేసుకోవడం చూద్దాం. ఈ దోశ అయితే పప్పుల పొడులు ఉంటాయి కదా వాటితో చేసుకోవాలన్నమాట. గన్ పౌడర్ అంటాం కదా, సో అట్లా చేసుకోవాలి. పైనుంచి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని ఈ పొడినంతా అట్లా జల్లేసుకొని అది క్రిస్పీగా కాలిన తర్వాత మనం తీసేసుకోవాలి. అప్పుడు చట్నీస్ కూడా ఏం అవసరం లేకుండా కూడా ఈ దోశను తినేసేయచ్చు. రెగ్యులర్గా ఈ దోశను అయితే నేను ఎక్కువ చేస్తుంటాను. తర్వాత క్యారెట్ దోశను చేసుకోవడం కూడా చూద్దాం. నార్మల్గా దోశను అట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దానిపై నుంచి రెడ్ చట్నీ ఉంటుంది కదా దాన్ని కూడా వేసేసుకొని కొంచెం నెయ్యిని వేసుకోవాలి. సన్నగా తురిమిన క్యారెట్ ఉంటుంది కదా క్యారెట్ని వేసేసుకొని కొంచెం ఆనియన్స్ని కూడా అట్లా మంచి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చిని కూడా వేసుకొని పైనుంచి ఇంకా కొంచెం నెయ్యిని వేసేసుకొని అది మంచిగా కాలిన తర్వాత తీసేసుకోవాలి అంతే.
క్యారెట్ దోశ రెడీ. ఇదైతే చాలా హెల్దీ అనమాట. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినేసేయచ్చు, బాగుంటుంది కూడా టేస్ట్లో కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక దోశను చేయడం చూద్దాం. ఈ దోశను కూడా హెల్దీగా క్యారెట్ అండ్ పొడులతో చేసుకోవచ్చు అనమాట. ఇట్లా దోశను అంతా అట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పైనుంచి మనం పొడి ఉంటుంది కదా, ఆ పుట్నాల పొడి కానీ, పల్లీల పొడి కానీ, కరివేపాకు పొడి కానీ, అట్లా ఇంట్లో ఏ పొడులు ఉన్నా కానీ అట్లా వేసేసుకోవాలి దానిపైన అంతా. అట్లా వేసేసుకున్న తర్వాత క్యారెట్, ఇంకా ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ వేసేసుకోవాలన్నమాట దీనిపైన. అంతే, ఎంతో హెల్దీ అయిన క్యారెట్ పొడి దోశ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక దోశను చేయడం చూద్దాం. ఇక్కడైతే కొంచెం దోశ బ్యాటర్ మిగిలిందనమాట. ఆ బ్యాటర్లోనే గోధుమ పిండిని వేస్తున్నాను, ఒక 1/2 కప్పు వరకు. అంటే మన దగ్గర దోశ పిండి కొంచెమే ఉన్నప్పుడు అందరికీ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు కావాలన్నప్పుడు ఇట్లా చేసేసుకోవచ్చు. దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని అట్లా మంచిగా లూజ్గా కలిపేసుకోవాలి ఆ బ్యాటర్ని. తర్వాత ఇట్లా ప్యాన్ పైన కొంచెం వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టాలన్నమాట మనం స్టవ్ని కూడా. కొంచెం ఆయిల్ని అట్లా వేసేసుకొని కాల్చేస్తున్నామంటే దోశ అనేది మనకి అట్లా రెడీ అయిపోతుంది. అంతే, చూసినాక చూడడానికి చపాతీలా ఉంది కానీ దోశ టేస్టే వస్తుంది. అట్లా నార్మల్గా చేసుకోవచ్చు మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు కావాలనుకుంటే. సో తర్వాత ఇప్పుడు కొంచెం దీన్ని కారం దోశలాగా చేద్దాం. ఇదే బ్యాటర్ని ప్యాన్ పైన వేసేసుకోవాలి. దానిపైన కొంచెం కారం వేసుకోవాలి అనమాట. నార్మల్గా కూరల్లో వేసే కారం ఉంటుంది కదా, అదే కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేసుకొని దాన్ని అంతా అట్లా దోశకి స్ప్రెడ్ చేసేసుకోవాలి. పైనుంచి కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం నువ్వులు వేస్తున్నా నేను, జస్ట్ అట్లా చూడడానికి బాగుంటుంది అనేసి. అంతే, అట్లా సింపుల్గా గోధుమ పిండితో దోశలు చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇదే బ్యాటర్తోని కొంచెం ప్లెయిన్గా సాఫ్ట్గా వచ్చేటట్టు చేద్దాం దోశని. దానిపైన ఇట్లా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశ అనేది కొంచెం మంచిగా వస్తుంది అనమాట. స్టవ్ని కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. అంతే, సింపుల్గా చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆ బ్యాటర్ ఉంది కదా, దాంట్లో కొంచెం బెల్లం, కొంచెం కొబ్బరి తురుము వేస్తున్నాను. స్వీట్ దోశలు అనమాట ఇవి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటాయి. పిల్లలకి ఇట్లా ఇచ్చేస్తే వాళ్ళు కూడా హెల్దీగా తింటారు. ఇట్లా బెల్లం వేసినాం కాబట్టి కొబ్బరి బెల్లం ఇంకా హెల్దీ అని చెప్పొచ్చు. గోధుమ పిండితో చాలా బాగుంటుంది ఇది కూడా. దీనిపైన నెయ్యి వేసుకోవాలి. అట్లా వేసుకొని కాల్చేసి వీటిని తినేసి చిన్న చిన్నగా వేసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నార్మల్గా అట్లా చేసేసినాయి చూస్తున్నాయి కదా, అట్లా చిన్న చిన్నగా చేసేసుకొని అప్పాల్లాగా వీటిని కాల్చేసి పిల్లలకి ఇచ్చినామనుకోని చాలా బాగుంటాయి టేస్ట్. సో సింపుల్గా గోధుమ పిండి, బెల్లం, కొబ్బరితో ఇట్లా చేసుకోవచ్చు దోశలు. ఇదొక వెరైటీ దోశ అనమాట. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఎప్పుడైనా దోశ బ్యాటర్ మిగిలినప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్ దోశను చేయడం చూద్దాం. దీనికోసం నార్మల్గా దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా మనం వేసేసుకొని దానిపైనుంచి ఒక ఎగ్ని అట్లా పగలగొట్టి వేసేసుకోవాలి. నార్మల్గా దాన్ని ఒక బౌల్లో కూడా వేసుకోవచ్చు. నేను ఆ దోశ పైనే వేసిన కాబట్టి అది అటు ఇటు రన్నింగ్ చేస్తుంది. అట్లా వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా అట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ దోశకు మొత్తం ఆ ఎగ్ని. ఓకేనా? అయితే దానిపైన కొంచెం కారం, కొంచెం ఆనియన్స్, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకుంటే మనకి ఆమ్లెట్ తిన్నట్టే ఉంటుంది అనమాట, దోశ తిన్నట్టు ఉండదు, పెద్ద ఆమ్లెట్ అనమాట. దాన్ని ఒకసారి అట్లా ఫ్లిప్ చేసుకోవాలి. వెనకాల కూడా అది మంచిగా కాలాలి కదా. సో అంతే, ఇట్లా సింపుల్గా ఎగ్ దోశను కూడా ఇట్లా వేసేసుకోవాలి. పైనుంచి కొంచెం ఆయిల్ కూడా అట్లా స్ప్రెడ్ చేసుకొని మంచిగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కోకోనట్ దోశను చేసుకోవడం చూద్దాం. దీనికోసం 1 కప్ రైస్ని అట్లా నానబెట్టేసుకోవాలి. 1/2 కప్పు అటుకులను కూడా వేసేసుకొని ఒక 2 అవర్స్ పాటు నానిన తర్వాత వాటిని శుభ్రంగా వాష్ చేసేసి ఇట్లా మనం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దాంట్లోకి 1 కప్ వరకే కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. అట్లా మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. మంచిగా స్మూత్గా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. ఈ బ్యాటర్ అంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని దీన్ని ఓవర్ నైట్ అట్లా పెట్టేసుకోవాలన్నమాట. లేదా 5 అవర్స్ అయినా 6 అవర్స్ అయినా ఫర్మెంట్ కావడానికి పెట్టేస్తే అది మంచిగా ఆ బ్యాటర్ అనేది పొంగుతుంది అనమాట. సో చూసినా కొంచెం గట్టిగా ఉంది కదా, అయితే దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ లాగా చేసేసుకోవాలి. చూసినా కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. దాంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను నేను. సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనం దోశలు వేసేసుకోవడమే, కొబ్బరి దోశలు అనమాట ఇవి చాలా చాలా హెల్తీ. దీంట్లో పప్పులు అవన్నీ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ అటుకులు, కొబ్బరితో, బియ్యంతో చేస్తున్నాం అనమాట. ఈ దోశ కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇటువంటి పప్పులు అవన్నీ ఏం వేయకుండానే
మనకి ఆ దోశ అనేది క్రిస్పీగా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అదే బ్యాటర్తో కొంచెం స్పాంజీ దోశలు కూడా మనం వేసుకోవచ్చు. మెత్తగా తినాలి అనుకున్నప్పుడు ఇట్లా ఆ బ్యాటర్ని వేసేసుకొని మనం అవి కొంచెం కాలిన తర్వాత అటు ఇటు కాల్చేస్తే అంతే, అవి మంచిగా మెత్తగా స్పాంజ్ లాగా దోశలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ దోశ ప్యాన్ కాకుండా ఇట్లా గుంతలాగా ఉండే ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి ఈ బ్యాటర్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి ఇంకా క్రిస్పీగా అట్లా బౌల్ టైపు వస్తుంది అనమాట ఆ దోశ అనేది. వీటిని కేరళలో ఎక్కువ చేస్తుంటారు. అట్లా క్రిస్పీగా వచ్చిన తర్వాత దాన్ని చట్నీతో సాంబార్తో తింటారు అనమాట. చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్ మనం సిమ్లో అట్లా వదిలేస్తే అది సైడ్ నుంచి అట్లా వచ్చేస్తుంది. అప్పుడు మనం తీసేసుకోవచ్చు. కొబ్బరితో ఇట్లా చాలా చాలా బాగుంటాయి దోశలు అనేవి క్రిస్పీగా. చూస్తున్నారు కదా, ఇవి ఉట్టిగానే తినేసేయచ్చు. కొబ్బరి టేస్ట్తో సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. వెనకాల కూడా మంచి బ్రౌన్గా వచ్చింది కదా. సో అంతే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ బటర్తో దోశలను చూద్దాం. ఇది నార్మల్గా దోశ పిండి బ్యాటర్ అనమాట. దీన్ని ఇట్లా దోశ లాగా వేసేసుకోవాలి. దానిపైనుంచి రెడ్ చట్నీ ఉంటుంది కదా, దాన్ని మొత్తం అట్లా స్ప్రెడ్ చేసేసుకొని పైన కొంచెం బటర్ వేసేసుకోవాలి. మనకి ఇది బటర్ కారం దోశ రెడీ అనమాట. సో హోటల్స్లో మనకి ఇట్లా బటర్ వేసి చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఆ చట్నీతో తినేసేయచ్చు. అంతే సింపుల్గా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అదే బ్యాటర్తో పొడి వేసుకొని చేసుకోవాలంట. పొడి వేసుకున్న తర్వాత ఇట్లా బటర్ వేసేసుకోవాలి. కారంకి బదులు పొడి. ఇది ఇంకొక టైప్ దోశ. అంతే సింపుల్గా బటర్తో కూడా మనం ఇట్లా దోశలు చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అదే బ్యాటర్ని వేసేసుకొని దానిపైన కొంచెం క్యారెట్, కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. బటర్ కూడా వేసేసుకొని మంచి ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిని వేసేసుకోవాలి. అది పుట్నాల పప్పు పొడి అయినా పల్లీల పొడి అయినా సరే వేసేసుకొని మంచిగా అట్లా కాలిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, ఇది కూడా ఆనియన్ క్యారెట్తో బటర్ దోశ రెడీ అనమాట. చాలా సింపుల్గా టేస్టీగా ఇట్లా దోశ చేసేసుకోండి. సూపర్గా ఉంటాయి అన్నమాట. బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ మనం ఇట్లా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అదే దోశ బ్యాటర్తోని చీజ్ దోశ చేసుకుంటున్నాం అనమాట. సేమ్ అట్లా కొంచెం పొడిని వేసేసుకోవాలి. ఏ పొడి ఉన్నా పర్వాలేదు. దోశ పొడులు, ఇడ్లీ పొడులు ఉంటాయి కదా, ఆ పొడి వేసేసుకుని చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, వాటిని దానిపైన వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్, బటర్ అట్లా కాకుండా మనం అది చీజ్ని వేసుకొని దానిపైన మూత పెట్టేస్తే అది కొంచెం కరిగిపోతుంది. అప్పుడు దాన్ని అంతా ఇట్లా స్ప్రెడ్ చేసేయాలి దోశ పైన మొత్తం. ఇది కొంచెం మనకు పిజ్జా టేస్ట్తో చీజీ దోశ చాలా చాలా బాగుంటుంది. ఒట్టిగా నార్మల్గా తినేసేయచ్చు. ఇట్లా బక్క ఉన్న పిల్లలకైతే ఇట్లా ఇచ్చినామనుకోండి, వాళ్ళైతే మంచిగా హెల్తీగా తయారైపోతారు అనమాట. డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు చీజ్ అవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. ఇప్పుడు నెక్స్ట్ జామ్ దోశ. చిన్నపిల్లలకి ఇట్లా మనం జామ్ పెట్టి ఇస్తే వాళ్ళైతే ఇంకా స్వీట్గా ఉందనేసి మంచిగా తినేస్తారు బ్రేక్ఫాస్ట్లో. అంతే, దోశని తీసిన తర్వాత అయినా వేసుకోవచ్చు మనం జాము. అట్లా మనం ప్యాన్ పైన ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక దోశను కూడా అదే సైజులో వేసేసుకొని కొంచెం ఆయిల్ అట్లా వేసుకొని అది మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు జామ్ పెట్టిన దోశ ఉంది కదా, దానిపైన దీన్ని వేసేసుకొని కట్ చేసేసేయాలి చిన్న చిన్న ముక్కల్లాగా. అంతే, అట్లా చేసి పిల్లలకి ఇచ్చేసేయండి. అది దోశకి బదులు ఏదో స్నాక్స్ అనుకొని తినేస్తారు. అట్లా సింపుల్గా పిల్లలకి చేసి పెడితే చిన్నపిల్లలు మంచిగా తినేస్తారు కదా. పిల్లలకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇట్లా చేసి ఇచ్చేసేయండి. అవి స్పాంజీగా మంచిగా ఉంటాయి అన్నమాట. జామ్తో వేరే చట్నీస్ తినరు కదా కొంతమంది పిల్లలు, అట్లా జామ్ పెట్టి ఇచ్చేస్తే మంచిగా తినేస్తారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్రిస్పీ దోశ అనమాట. ప్లెయిన్గా దీన్ని మంచిగా అట్లా ఆయిల్ వేసేసి సన్నగా సిమ్లో పెట్టి కాలేసి మనకు అట్లా క్రిస్పీగా వచ్చేస్తుంది దోశ అనేది. చూస్తున్నారు కదా, అది అట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత నేనైతే ఇక్కడ టీతో తింటాను. ఒకటి చట్నీతో తిన్న తర్వాత మళ్ళీ టీతో కంపల్సరీ అట్లా క్రిస్పీ దోశని చేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా, మనం ఎట్లా ఫోల్డ్ చేసి అది అట్లా ఫోల్డ్ అవుతుంది అంటే మనకు అది చాలా క్రిస్పీగా వస్తేనే అట్లా అవుతుంది అనమాట. అంతే, దాన్ని టీతో అయితే తినొచ్చు. చాలామంది తింటారో లేదో నాకైతే తెలియదు. మా ఇంట్లో అయితే నేనైతే కంపల్సరీ దోశ చేసుకున్నప్పుడు టీతోనైతే తింటామన్నమాట. సో చూస్తున్నారు కదా, క్రిస్పీ దోశ విత్ టీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి. చపాతీ తింటారు నార్మల్గా అందరూ, మేమైతే దోశలు కూడా తింటాం. ఇప్పుడు నెక్స్ట్ రవ్వ దోశను చేసుకోవడం చూద్దాం. దానికోసం ఇక్కడ 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. దాంట్లోకి 2 స్పూన్స్ వరకు బేసన్ అంటే శనగపిండిని వేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి.
కొంచెం తగినంత సాల్ట్, పచ్చిమిర్చి, అల్లం తురుము, ఇంకా కొత్తిమీర, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అవన్నీ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఆ బ్యాటర్ని అట్లా కలుపుకోవాలన్నమాట. రవ్వ దోశ కోసం బ్యాటర్ అనేది ఇట్లా పల్చగానే ఉండాలన్నమాట. సో వాటర్ని కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. అట్లా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మనం ఒక 20 to 25 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. అది రవ్వ అనేది మంచిగా రెస్ట్ తీసుకుంటుంది అనమాట. అట్లా రవ్వ బాగా నానాలి. నానితే మనకి దోశలు అనేవి మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట. ఇది కొంచెం చిక్కగా అనిపిస్తే దాంట్లో కొంచెం వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకొని ఆ పిండినంతా మంచిగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ బ్యాటర్ అనేది మంచిగా అట్లా పల్చగా ఉంటేనే మనకి దోశలు క్రిస్పీగా వస్తాయి అనమాట. తర్వాత ఈ దోశ వేసుకోవడానికి ప్యాన్ కూడా మంచిగా హీట్ ఉండాలన్నమాట. దానిపైన ఆనియన్ అట్లా రుద్దేసి ఈ బ్యాటర్ని ఒక గంటతో అట్లా పోసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరి ఇట్లా తిప్పినట్టు చేయొద్దు, జస్ట్ అట్లా పోసేస్తే అది రౌండ్గా వచ్చేస్తుంది. దాన్ని ఒక 10 మినిట్స్ మనం సిమ్లోనే పెట్టేసి మంచిగా ఫ్రై కానియాలా. చూస్తున్నారు కదా, ఆ దోశ అనేది క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. ఎంత క్రిస్పీ అండ్ బ్రౌన్గా కలర్ కూడా చాలా బాగుంది కదా, తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట. క్రిస్పీ దోశ, రవ్వ దోశ ఉట్టిగా తినేసేయచ్చు, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక దోశ కూడా అట్లనే వేసేసుకోవాలి. అంతే, అట్లా మనం ఒక 10 నిమిషాలు పెట్టాలన్నమాట ఈ రవ్వ దోశకైతే. ఇప్పుడు నెక్స్ట్ అదే రవ్వ దోశ పైన కొంచెం ఆయిల్ అట్లా వేసేసుకోవాలి. మనం ఆయిల్ వేసేసుకొని దానిపైన కొంచెం పొడిని చల్లుతున్నాను నేను. ఇంకొక 3 వెరైటీలు అవుతాయి అనమాట ఇట్లా రవ్వ దోశ కూడా. సో అంతే సింపుల్గా చేసుకోండి రవ్వ దోశ. చాలా ఈజీగా, మనం పప్పులు నానబెట్టే అవసరం లేకుండా ఇన్స్టెంట్గా ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్నప్పుడు ఉప్మాకి బదులు మనం ఇట్లా దోశ చేసుకుంటే బాగుంటుంది కదా. అంతే, ఆ క్యారెట్ అవన్నీ వేయాలని కూడా ఏం లేదు, జస్ట్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ రాగి పిండితో దోశను చేసుకోవడం చూద్దాం, ఇన్స్టెంట్గా అనమాట. అట్లా 1 కప్పు రాగి పిండిని ఒక బౌల్లో వేసుకొని 2 స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని దాన్ని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దోశ బ్యాటర్ ఎట్లుంటుందో అట్లా కలిపేసుకోవాలన్నమాట. నార్మల్గా మనం నానబెట్టి అట్లా చేసుకోవడం కంటే ఇట్లా పిండి ఉంటే, రాగి పిండి ఉన్నప్పుడు మనం ఇట్లా రాగి దోశను కూడా చేసుకోవచ్చు. అంటే అప్పటికప్పుడు అనమాట, ఇన్స్టంట్గా మనకి టైం లేనప్పుడు ఇట్లా చేసుకోవాలన్నమాట దోశలని. అంతే, అట్లా వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా ఆ బ్యాటర్ని అట్లా కలిపేసి దాన్ని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ జొన్న దోశలు కూడా మనం అట్లా చేసుకోవచ్చు. 1 కప్పు జొన్న పిండికి 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూను శనగపిండిని వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే దీన్ని కూడా అట్లా పల్చగా కలిపేసి ఆ బ్యాటర్ని మనం ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇన్స్టెంట్గా దోశలు చేసుకోవాలంటే మనం ఇట్లా ఏ పిండి ఉన్నా కానీ దాంట్లో అట్లా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం రవ్వ కూడా వేసుకోవచ్చు. సో అట్లా వేసేసుకోవాలి. తర్వాత గోధుమ పిండితో కూడా మనం ఇట్లా దోశలకి నానబెట్టేసుకోవాలన్నమాట పిండిని. దాంట్లోకి 2 స్పూన్స్ బియ్యం పిండిని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని అట్లా లూజ్గా పల్చగా కలిపేసి దాన్ని కూడా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అంతే, మనకి పిండిలు ఏం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రాగి పిండి నానింది కదా, దాన్ని మనం దోశ చేద్దాం. ఫస్ట్ అట్లా ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఈ బ్యాటర్ని కొంచెం వేసుకొని అది స్లోగా తిప్పాలి. మరి మనం దోశ బ్యాటర్ లాగా అయితే చేస్తే రాదనమాట. ఈ దోశ అప్పటికప్పుడు చేసే ఇన్స్టెంట్ దోశ కాబట్టి చపాతీకి బదులు దోశని అట్లా ఈజీగా చేసుకోవచ్చు. మనం రాగి దోశ నైట్ డిన్నర్కి మనం అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇది గోధుమ పిండి దోశ అనమాట. ఇది కొంచెం నార్మల్గా మంచిగానే వస్తుంది. స్టవ్ని కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట. గోధుమ పిండితో మసాలా దోశను కూడా చేసుకోవచ్చు మనం. అట్లా మంచిగా సన్నగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ బ్యాటర్ని. దానిపైన కొంచెం పొడి ఉంటుంది కదా, పుట్నాల పొడి కానీ పల్లీల పొడి కానీ వేసేసుకోవాలి. దానిపైన వేసేసుకొని కొంచెం మసాలా ఉంటుంది కదా, ఆలు మసాలా, దాన్ని వేసుకొని కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఇవి ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. అంతే, జస్ట్ అట్లా చేసుకుంటే మనకి గోధుమ పిండితో మసాలా దోశ కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఇది జొన్న బ్యాటర్. ఆ జొన్న పిండితో దోశలు అయితే అంత మంచిగా రావు. నార్మల్గా అట్లా అది స్ప్రెడ్ చేయడానికి కూడా రాదనమాట. అట్లా పిండిని పలుసగా వేసేసి దానిపైన వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా వేసేస్తే మనకు ఆ దోశ అనేది మంచిగా వచ్చేస్తుంది. మరి నార్మల్ దోశలు వచ్చినట్టయితే జొన్న పిండితో రావు. దీంట్లో కొంచెం మనము ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా క్యారెట్, జీలకర్ర అవన్నీ వేసుకొని కూడా అట్లా చేసుకోవచ్చు. ప్లెయిన్గా అయితే బాగుండదు జొన్న పిండితో. ఇట్లా మనం రవ్వ దోశ వేసినట్టు ఆ బ్యాటర్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇట్లా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ని వేసుకోవాలి.
అంతే. ఇట్లా చేసుకోవచ్చు జొన్న పిండితో మనం దోశలని చాలా సింపుల్గా. అప్పటికప్పుడు వేసుకునే దోశల పిండి అంటే ఇట్లా ఉంటుంది అనమాట దోశలు జొన్న పిండితో. సో సింపుల్గా హెల్తీగా చేసేసుకోండి. నార్మల్గా రవ్వ దోశ చేసినట్టు ఇప్పుడు కొంచెం పెద్దగా చేసిన అనమాట. దీన్ని క్రిస్పీగా కాలుద్దామనేసి ఇది కొంచెం క్రిస్పీగానే వచ్చింది, మంచిగానే వచ్చింది అనమాట. మీరు అంటే సిమ్లో పెట్టాలి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటేనే మనకి అట్లా దోశలు వస్తాయి. చూస్తున్నారు కదా, జొన్న పిండితో కూడా రవ్వ దోశలాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది కదా. ఇట్లా ట్రై చేయండి. అంటే కొంచెం టైం పడుతుంది అనుకోండి. మనకి పిండిలు రెడీగా లేనప్పుడు మనం ఇట్లా పిండితో చేసేసుకోవచ్చు. సో సింపుల్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అదే మిగిలిన పిండితో నేను ఆ దోశలు వేసేస్తున్నాను అంతే సింపుల్గా. దీంట్లో మిగిలిన కొంచెం దోశ పిండి, అది గోధుమ పిండి అండ్ రాగి పిండి అవన్నీ కలిపేసిన అనమాట లాస్ట్ దోశ. ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, మిగిలిపోయిన అన్నంని దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను అనమాట, కొంచెం శనగపిండి కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మనం కలిపేసి కలిపంటున్నాం దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఆనియన్స్, క్యారెట్ అవన్నీ వేసేసుకోవాలి. ఉట్టి దోశ అంటే బాగుండదు కదా, దాంట్లో పచ్చిమిర్చి, కొంచెం అల్లం తురుము, కొంచెం జీలకర్ర, సాల్ట్ అవన్నీ వేసేసుకొని కొంచెం ఆ బ్యాటర్ని అట్లా థిక్గానే ఉంటుంది అనమాట, మరి లూజ్గా ఉండదు అన్నం కాబట్టి. దాన్ని కూడా ఇట్లా ఉత్తప్పంలాగా వేసేసుకోవాలి. దోశ లాగా సన్నగా అయితే రాదు ఇది. దీన్ని ఒక 5 to 10 minutes సిమ్లోనే పెట్టి అట్లా మూత పెట్టి కాల్చాలన్నమాట. మరి మనం హైలో పెట్టి చేస్తే ఆ దోశని సరిగ్గా రాదు. చూస్తున్నారు కదా, అంతే నార్మల్గా అట్లా రైస్తో దోశ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మల్టీగ్రెయిన్ దోశ అనమాట. దీనికోసం అయితే ఇక్కడ కందిపప్పు అండ్ పెసరపప్పు, మినప్పప్పు 2 కప్పులు ఉంటుంది అనమాట మినప్పప్పు. అట్లా మినప్పప్పును వేసుకొని కొంచెం ఎర్రపప్పు ఉంటుంది, ఆ ఎర్రపప్పును కూడా వేసుకోవాలి. మసూర్ దాల్ అంటాం కదా, అది కూడా 1 కప్పు వేసేసుకొని వీటన్నిటికీ సమానంగా మనం రైస్ని తీసుకోవాలి. రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. పప్పులన్నీ ఒక్కొక్క కప్ అయితే రైస్ ఒక 2 cups అట్లా వేసేసుకొని దాంట్లో కొంచెం మెంతులను కూడా వేసుకోవాలి. అటుకులు మాత్రం తర్వాత ఇవి నానిన తర్వాత వేసుకోవాలి. ఇవి ఒక 5 to 6 hours నానబెట్టుకోవాలి. అంటే ఈరోజు మార్నింగ్ నానబెడితే నైట్ మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అట్లా నానిన తర్వాత మనం దాన్ని ఒక మంచిగా వాష్ చేసేసుకోవాలి. అట్లా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు అటుకులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకుంటే ఒక 5 minutesలో నానిపోతాయి. కొంచెం వాటర్ పోసేసి వాటిని అట్లా నానబెట్టేసుకోవాలి. నానిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. మంచిగా అట్లా గ్రైండ్ చేసేసుకొని దీన్ని ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని దీన్ని కూడా ఫర్మెంట్ కావడానికి పెట్టేసేయాలి నైట్ అంతా. లేదా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, కొంచెం బాగానే వస్తాయి. కానీ మనం ఒక రోజు నానబెడితేనే అవి మంచిగా వస్తాయి అన్నమాట దోశలు. అంటే పప్పులు అనేటివి అట్లా మంచిగా ఫర్మెంట్ అయ్యి అవి దోశ బ్యాటర్ అనేది మంచిగా రెడీ అవుతాయి అన్నమాట మనకి. దీంట్లో కావాలంటే మనం పెసర్లు, ఇంకా వేరే పప్పులు, పల్లీలు అట్లాంటివన్నీ వేసుకోవచ్చు. జస్ట్ నార్మల్గా నా దగ్గర ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను అనమాట. ఇట్లా చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా అట్లా కలిపేసుకొని దోశలాగా వేసుకోవడమే అంతే. ఈ పిండి అన్ని పప్పులతో కలిపి చేసినాం కాబట్టి ఇది చాలా చాలా హెల్దీ అని చెప్పొచ్చు. అంటే ప్రోటీన్ ఫుడ్ అనమాట మనకి. నైట్ డిన్నర్కి ఇట్లాంటివి చేసుకొని తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. సో ఇట్లా సింపుల్గా దోశలను చేసేసుకోండి. విత్ చట్నీ ఏదైనా పర్వాలేదు, సాంబార్ చట్నీతో తినేసేయచ్చు. సూపర్గా ఉంటాయి అన్నమాట. నార్మల్ దోశల్లానే ఉంటాయి. టేస్ట్ ఏమాత్రం తగ్గదనమాట దోశలది, ఇంకా కొంచెం ఎక్కువనే టేస్ట్ ఉంటుంది అనమాట. ఇట్లా అన్ని పప్పులు వేసుకొని చేయడం వల్ల కొంచెం ఆయిల్ అట్లా వేసేసుకొని ఆ దోశలని చేసేసుకోండి. క్రిస్పీగా వస్తాయి. స్పాంజ్ కావాలంటే స్పాంజ్గా కూడా వస్తాయి, క్రిస్పీగా చేసుకోవచ్చు. వాటిని మసాలా వేసి చేసుకోవచ్చు, సింపుల్గా ఎట్లయినా వేసుకోవచ్చు. చూసినా కదా, దాన్ని కొంచెం 10 నిమిషాలు నేను అట్లా పెట్టేసరికి అది కొంచెం క్రిస్పీగా వచ్చేసింది. మనకు క్రిస్పీ దోశలు కావాలనుకున్నప్పుడు మనం కొంచెం టైం ఎక్కువ పెట్టుకోవాలి. స్పాంజ్ దోశలు కావాలనుకున్నప్పుడు వెంటనే తీసేసుకోవచ్చు. తీసి అది 2 sides కాలిస్తే మనకి స్పాంజ్ దోశ వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, మల్టీగ్రెయిన్తో మంచి దోశలు అయితే రెడీ అయిపోయినాయి మనకి. వీటిని చట్నీతో, సాంబార్తో మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇదే బ్యాటర్తో మనం ఇంకొక దోశను వేసుకోవడం చూద్దాం. ఇక్కడ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అట్లా పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం ఈ దోశను వేసేసుకోవచ్చు. అంటే పైన ఏ చట్నీస్ అట్లా ఏం లేకపోయినా సరే కొంచెం పొడి చల్లేసుకొని ఆనియన్స్ వేసేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి,
కొత్తిమీర వేసేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అట్లా మనం తీసేసుకోవాలి. క్రిస్పీగా వచ్చింది చూస్తున్నారు కదా. పప్పులతో చేస్తే ఇట్లా క్రిస్పీగానే వస్తాయి దోశలు అనేటివి. మనం స్పాంజీగా కావాలనుకుంటే కొంచెం తొందరగా తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మసాలా దోశను కూడా చేసుకోవచ్చు ఇట్లనే. అంటే ఏ దోశలైనా సరే ప్రతి దాంట్లో ఆనియన్స్ అండ్ ఆలు మసాలా అట్లా వేసి చేసుకోవచ్చు అనమాట. చూసినారు కదా. ఇక్కడ మసాలా పైన ఇంకొంచెం పొడిని కూడా వేసేసుకోవాలి, గన్ పౌడర్, తర్వాత ఆనియన్స్ అండ్ కొంచెం నెయ్యి, బటర్ అట్లా వేసేసుకోవచ్చు. దాన్ని అంతా అట్లా దోశకి స్ప్రెడ్ చేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. పైనుంచి ఇంకొంచెం ఆనియన్స్ అనమాట. బయట మనకి హోటల్లో టిఫిన్ సెంటర్స్లలో ఇట్లా చేసిస్తారు. ఒక్క దోశ తింటే చాలు, కడుపు నిండిపోతుంది అనమాట. సో సింపుల్గా ఇట్లా చేసేసుకోవచ్చు. ఇదే బ్యాటర్తో మనం చాలా రకాల దోశలు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చికెన్ దోశను కూడా చేస్తున్నాను అనమాట. ఆ చికెన్ని ముందే ఫ్రై చేసి పెట్టుకోవాలి. జస్ట్ ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి అట్లా పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత దోశ వేసుకున్న తర్వాత దానిపై నుంచి కొంచెం పప్పుల పొడి ఉంటుంది కదా, దాన్ని వేసేసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఈ చికెన్ పీసెస్ వేసేసుకొని దానిపైన కొంచెం ఆనియన్స్, కొంచెం చిన్న కట్ చేసిన టమాటా, ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను నేను. సో అట్లా వేసేసుకొని వాటన్నిటిని ఇట్లా మిక్స్ చేసేసుకొని మనం ఆ దోశ పైన ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసేసుకోవాలి. జస్ట్ చికెన్ దోశలు కూడా ఇట్లా చేసేసుకోవచ్చు. ఇదైతే నైట్ డిన్నర్కి తింటే ఇంకా మంచిగా కడుపు నిండిపోతుంది అనమాట. సో ఇట్లా చేసుకోండి చికెన్ దోశని, చాలా చాలా బాగుంటుంది. దానిపైన కావాలంటే చీజ్ అట్లా కూడా వేసుకుంటారు చాలామంది. ఇంకా వద్దులే, హెవీగా అయిపోతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే మురుమురాలతో దోశ చేసుకోవడం చూద్దాం. ఇదైతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. జస్ట్ ఆ మురుమురాలని అట్లా మనం నానబెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఆ రవ్వను కూడా ఒక 5 మినిట్స్ పక్కన నానబెట్టేసుకోవాలి. ఆ నానిన మురుమురాలు ఉన్నాయి కదా, ఆ 2 కప్పుల మురుమురాలకి 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఉప్మా రవ్వని అట్లా నానబెట్టేసుకొని దాంట్లో వేసేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా ఫైన్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే మనకు అది రెడీ అయిపోతుంది బ్యాటర్, దోశ బ్యాటర్ లాగా. సో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మురుమురాలు దోశలు ఇట్లా చేసేసుకోవచ్చు మనం. దాంట్లో కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం సోడా వేస్తున్నాను అనమాట నేను. జస్ట్ నార్మల్గా ఇప్పుడే చేస్తాం, పొంగించే ఏమంటారు ఫర్మెంట్ చేయట్లేదు కాబట్టి కొంచెం సోడా వేస్తున్నాను అనమాట. ఈ మురుమురాల దోశలు అప్పటికప్పుడు అట్లా వేసేసుకోవచ్చు. మార్నింగ్ అవి క్రిస్పీగా అయితే రావు ఈ మురుమురాల దోశలు, మంచి మనకి స్పాంజ్ దోశలాగా మెత్తగా వస్తాయి అన్నమాట. కొంచెం ఆయిల్ని అట్లా వేసేసుకోవాలి. నార్మల్ దోశ వేసుకున్నట్టు వేసుకోవాలి. చూస్తున్నారు కదా. కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసుకోవాలన్నమాట. అంతే. నేను దీన్ని క్రిస్పీగా చేయాలని ట్రై చేసిన, అయినా కానీ అది కొంచెం మెత్తగానే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా. చాలా పల్చగా లైట్గా ఉంటాయి అన్నమాట ఈ దోశలు. ఎన్ని తింటున్నామో కూడా తెలియదు అనమాట అట్లా ఆ దోశలను తింటుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ అదే బ్యాటర్తోని కొంచెం దానిపైన పొడి చల్లుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని అట్లా వేసేసుకోవాలి. ప్రతి దోశ మనం పప్పులు ఆ ప్రాసెస్ వేరు, కానీ దోశ చేసే పద్ధతి అయితే ఒకటే ఉంటుంది అనమాట. అన్నిట్లో ఆనియన్స్ అండ్ పొడి కంపల్సరీగా వేసుకోవాలి. ఇట్లా పొడి వేసి పెట్టుకుంటే మీకు చట్నీస్ అవసరం లేకుండానే ఇన్స్టెంట్గా దోశలు చేసుకొని తినేసేయచ్చు అనమాట. ఈ పొడిల వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. సో నెక్స్ట్ అట్లా మనం ఇంకొక దోశను కూడా వేసేసుకోవాలి. ఇది స్పాంజీ దోశలా కొంచెం ఎక్కువ వేసిన అనమాట. చూస్తున్నారు కదా. అట్లా మంచిగా పైన అంతా బబుల్స్ లాగా జాలి లాగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ పెసర్లతో దోశలు అనమాట. ముందుగానే నేను పెసర్లు అండ్ రైస్ని నానబెట్టేసిన అనమాట. అంటే పెసర్ల క్వాంటిటీ కొంచెం ఎక్కువ, దాంట్లోకి 1/2 కప్పు బియ్యము అండ్ కొంచెం ఒక 2-3 స్పూన్స్ మినపప్పును కూడా వేసేసి అట్లా నానబెట్టేసుకోవాలి. ఒక 4 అవర్స్ అట్లా నానిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని కొంచెం అట్లా సాల్ట్ వేసేసుకొని మనం దోశలు వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. చూస్తున్నారు కదా. లేదంటే నైట్ నానబెట్టి మార్నింగ్ మనం అవి సేమ్ పెసరట్టుకు ఎట్లా చేసుకుంటాం అట్లా చేసేసుకోవచ్చు. ఇది ఫర్మెంట్ చేసినా కానీ మంచిగానే వస్తాయి అన్నమాట, ఇంకా క్రిస్పీగా వస్తాయి దోశలు. అప్పుడు ఇట్లా పెసర్లతో దోశలు అప్పుడప్పుడు వీక్లీ 2 అట్లా తినాలన్నమాట. డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి అయితే ఇవి ఇంకా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు. సో ఇట్లా వీటిలో కూడా మనం దోశలని చట్నీతో, సాంబార్తో లేదా ఇట్లా ఆనియన్స్ అండ్ పొడులతో చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. అట్లా వారంలో 2 రోజులు ఒక వెరైటీ, 2 రోజులు ఒక వెరైటీ అట్లా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ అటుకుల దోశను చేయడం చూద్దాం. దీనికోసం 1 గ్లాస్ బియ్యంని అట్లా తీసుకొని
పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువ మినపప్పు, ఇంకా 1 గ్లాస్ వరకు అటుకులను వేసేసుకోవాలి. కొంచెం మెంతులు కూడా వేసుకొని వీటిని మంచిగా వాష్ చేసేసుకోవాలి. చూసినారు కదా, శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మజ్జిగలో నానబెట్టుకోవాలన్నమాట. సో అక్కడ పెరుగుని ఇట్లా చిలికేసి దానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ కడిగి పెట్టిన ఈ పప్పు అటుకులు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకొని మంచిగా నానబెట్టేసుకోవాలి. ఒక 3 to 4 hours. అది నానిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకుని నైట్ అంతా అట్లా పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం దాన్ని దోశలు వేసుకోవాలన్నమాట. చూస్తున్నాం కదా, దాంట్లోకి కొంచెము సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. అట్లా సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం దోశలు వేసుకోవాలి, అటుకుల దోశలు. అంతే, చాలా సింపుల్గా ఇట్లా అటుకులతో కూడా దోశలు వేసేసుకోవచ్చు. దాంట్లోకి మనం బియ్యము కొంచెమే మినపప్పును వేసుకోవాలన్నమాట. అంతే, డైరెక్ట్ అటుకులతోనంటే మనకి దోశ సరిగ్గా రాదు. చూసినారు కదా, నార్మల్గా దోశ వేసినట్టే వచ్చింది అది. ఇది హెల్దీ అనమాట చాలా అటుకులతో. సో తర్వాత పెసర్లతో కూడా, పెసర్లు కాదు పెసరపప్పు అండ్ అటుకులని నానబెట్టేసుకోవాలి. అట్లా వీటిని అట్లా ఒక 2 hours పాటు నానబెట్టేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట నానిన తర్వాత. సో అట్లా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా ఇంకొక 2 hours మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని దోశలు అనేటివి వేసేసుకోవాలి. ఫస్ట్ దోశ మనం అక్కడ హై ఫ్లేమ్లో పెట్టినా కాబట్టి కొంచెం మాడింది. నెక్స్ట్ అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఆ దోశలు అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎంత హెల్దీ అయినా బ్రౌన్ రైస్తో దోశలు చేసుకోవడం చూద్దాం. ఇట్లా బ్రౌన్ రైస్ని మనం ఒక 12 to 15 hours నానబెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట, ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో మనం అవి ఎంత నానబెడితే మనకు అంత మంచిగా వస్తాయి అన్నమాట దోశలు అనేటివి. మినపప్పునైతే కొంచెం ఒక 2 hours నానబెట్టినా సరిపోతుంది. ఇట్లా 1 cup బ్రౌన్ రైస్కి 1/2 cup మినపప్పుని తర్వాత నానబెట్టుకోవాలి. రైస్ అయితే ముందే నానబెట్టి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఏమంటారు మెంతులను కూడా వేసేసుకోవాలన్నమాట. సో అట్లా నానిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి దాన్ని. ఇవాళ నైటే నానబెట్టేసి రేపు ఈవినింగ్ మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అట్లా ఉంటుంది. దాంట్లో కొంచెం అటుకులను కూడా వేసేసుకోవాలి గ్రైండ్ చేసే ముందు. సో అట్లా చేసేసుకొని మనం ఆ పిండిని కూడా మళ్ళీ నైట్ అంతా ఫర్మెంట్ కావడానికి పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, అట్లా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం దాన్ని మంచిగా నైట్ అంతా ఓవర్ నైట్ పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి బ్రౌన్ రైస్ దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో కొంచెం సాల్ట్ని కలిపేసుకొని మనం దోశలను వేసేసుకోవాలన్నమాట. ఈ బ్రౌన్ రైస్ దోశలు కూడా నార్మల్ దోశలు లాగానే ఉంటాయి అన్నమాట. టేస్ట్ అనేది ఎక్కడ కూడా తెలియదు అనమాట మనకి. ఈ బ్రౌన్ రైస్తో చేసినామా నార్మల్ రైస్తో చేసినామా అన్నట్టు కూడా అనిపించదు. ఇంకా బాగుంటాయి, సూపర్ క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ దోశలు కూడా. ఇంకా చాలా హెల్దీ. మనం నైట్ డిన్నర్ రైస్కి బదులు ఇట్లా దోశలు చేసేసుకోవచ్చు. వీటిపైన పొడిలు, ఆనియన్స్, మన చట్నీ ఇట్లా ఏదైనా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ పిజ్జా దోశను చేయడం కూడా చూద్దాం. దానికోసం అయితే పిజ్జా సాస్ని మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఇట్లా టమాటో సాస్ని వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం కారం కూడా వేసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొంచెం అదేమంటారు ఒరిగానో ఉంటుంది కదా, దాన్ని వేసేసుకోవాలి. వేసుకున్నంత మొత్తం అట్లా మిక్స్ చేసుకుంటే మనకి పిజ్జా సాస్ అనేది అట్లా రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా. దాంట్లోకి గార్లిక్ వేసుకోవాలన్నమాట. నేను మర్చిపోయినా, ఇప్పుడు వేస్తున్నాను. సో అట్లా వేసేసుకోవాలి. ఫస్ట్ మనం దోశ బ్యాటర్ని, ఇది నార్మల్గా చేసుకునే దోశ బ్యాటరే, ఏ బ్యాటర్ అయినా సరే మనం అట్లా చేసుకోవచ్చు. దానిపైన కొంచెం బటర్ని వేసుకోవాలన్నమాట పిజ్జాకి. అట్లా బటర్ వేసేసుకొని దాన్ని మొత్తం అట్లా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ సాస్ని అంతా దానికి అప్లై చేసేసుకోవాలి. సో చూసినా కదా. తర్వాత ఇక్కడ స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్, టమాటో, ఇంకా ఆనియన్ అవన్నీ తీసుకున్నాను అనమాట నేను. కూరగాయలు, వెజ్జెస్ మన ఇష్టం అనమాట. ఇంకా దీనిపైన చీజ్ స్లైసెస్ ఉన్నాయి. సో దాన్ని వేసేసుకొని సైడ్కి కొంచెం ఆయిల్ని వేసేసి దానిపైన మూత పెట్టేసినామంటే మనకి అది మంచిగా ఉడికిపోతుంది పిజ్జా అనేది. చూస్తున్నారు కదా. దాన్ని అట్లా కట్ చేసేసి ముక్కల్లాగా పిల్లలకి ఇచ్చినామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. పిజ్జా తిన్న ఫీలింగ్ వస్తారనమాట. పిల్లలకి అట్లా కట్ చేసే బదులు ఇట్లా చిన్న చిన్న దోశలాగా చేసి కూడా ఇచ్చేసేయచ్చు. ఇక్కడ స్టవ్ని మాత్రం చాలా సిమ్లోనే పెట్టి చేసుకోవాలన్నమాట. సో వీటిని కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవాలి. అక్కడ బటర్ వేసేసుకొని వెజ్జెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి. చిన్న దోశలు కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం కొంచెం అట్లా మూత పెడితే అది కొంచెం ఉడుకుతుంది. ఆ తర్వాత పిజ్జా సాస్ని అప్లై చేసుకొని పైనుంచి వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. తర్వాత చీజ్ని కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 minutes. ఆ తర్వాత మనకి పిజ్జాస్ అనేటివి రెడీ అయిపోతుంది. చూసినారు కదా, చిన్న చిన్న పిజ్జాలు
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు అదే బ్యాటర్తో ఇంకొంచెం వెరైటీగా ఎగ్ని వేసేస్తున్నాను అనమాట. ఎగ్ని బీట్ చేసేసి ఆ దోశ పైన వేసేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్ మిగిలినాయి అనమాట. సో దీని ఒక వెరైటీ దోశ చేద్దామని చెప్పి అట్లా వెజిటేబుల్స్ కూడా వేసేసుకొని దానిపైన కొంచెం కారం వేసేసుకోవాలి. తర్వాత చీజ్ని కూడా వేసేసుకోవాలన్నమాట. మనకి ఎగ్ పిజ్జా అనమాట ఇది. సో ఇది కూడా చాలా బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత ఇక్కడ పిల్లలకి కొంచెం మంచిగా అట్లా బొమ్మల్లాగా చేసిస్తే వాళ్ళు తింటారు కదా, ఏదో బాగుంది మమ్మీ అనుకుంటూ. సో అట్లా కొంచెం చిన్న చిన్న బొమ్మల్లాగా ఆర్ట్ అనమాట, దోశ ఆర్ట్. సో అట్లా దోశ ఆర్ట్స్ చాలానే వచ్చు నాకు, అవన్నీ చేసినాను అనమాట. వీడియోలో మీరు చూసేయండి. తర్వాత తిరంగా దోశ, మనకి ఫ్లాగ్ ఉంటుంది కదా, సో మనం అట్లా చేసుకోవచ్చు. దీంట్లో కలర్స్ వేసినాను అనమాట. కలర్స్కి బదులు మీరు అక్కడ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ లేదా పుదీనా అండ్ పాలకూర దాన్ని గ్రైండ్ చేసి వేసుకోవచ్చు అనమాట బ్యాటర్లో. సేమ్ దోశ బ్యాటర్ అనమాట ఇది. సో అట్లా వేసుకుని నేను అక్కడ ఫ్లాగ్ లాగా చేసిన అనమాట. అంతే, చాలా సింపుల్గా పిల్లలు కూడా ఇట్లా చేసేసుకోవచ్చు. వాళ్ళకైతే ఇట్లా కలర్ఫుల్గా చేసిస్తే వావ్ బాగుంది మమ్మీ అనేసి వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. అంటే సేమ్ రౌండ్ దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కలర్ఫుల్ దోశలు కూడా వాళ్ళకి చేసి ఇవ్వాలన్నమాట. పిల్లలకు నచ్చేలా బొమ్మలతో అట్లా చేసి చేయొచ్చు. సో ఇప్పుడైతే మీరు చూసేసేయండి, ఇంకా చాలా రకాల దోశలు ఉన్నాయన్నమాట ఈ వీడియోలో. నేను ఎన్ని దోశలు చేసినానో మీరు నాకు కామెంట్లో చెప్పాలి. నేనైతే ఇక్కడ లెక్క చెప్పట్లేదు, కానీ చాలానే దోశలు చేసిన అనమాట ఈ వీడియోలో. చాలా బొమ్మలతో అండ్ ఫ్లేవర్స్తో చాలా రకాల దోశలు ఉన్నాయి ఈ వీడియోలో. అయితే నా వీడియోస్ పూర్తిగా చూసి ఎన్ని దోశలు ఉన్నాయో మీరు చెప్పాలన్నమాట. సో ఇక్కడైతే లోటస్ దోశ అనమాట. ఇక్కడ ముగ్గులు వేస్తున్నావా దోశలు వేస్తున్నావా అనుకుంటున్నారు అందరూ. ఏదో ఆర్ట్ అట్లా ఏదో చేయాలని చెప్పి చేస్తున్నాను. పిల్లలకు కూడా కలర్ఫుల్గా ఉంటే తింటారు కదా, బాగుందనేసి ఎప్పుడు చేసే రౌండ్ దోశలు కాకుండా కొంచెం మన ఆర్ట్, మన కళని అట్లా ప్రదర్శించాలన్నమాట దోశల పైన. చపాతీలు దోశలు మనం మంచిగా అట్లా చేసి ఇచ్చేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ అది కారం, ఇది అక్కడ కిందనేమో కరివేపాకు పొడి అనమాట. నార్మల్గా దోశ పైన పొడులు వేస్తాం కదా, ఆ పొడులతో అట్లా డిజైన్ చేసేసాను అనమాట, ఫ్లాగ్ డిజైన్. ఇక్కడైతే సైకిల్ డిజైన్ చేస్తున్నాను, అది కూడా చూసేసేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అంతే. మీరు కూడా ట్రై చేయండి అనమాట ఇట్లాంటివి. ఇట్లా డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బాటిల్ తీసుకున్నాను నేనైతే. నార్మల్గా మనం పాల ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ మిల్క్ ప్యాకెట్లో కూడా ఈ దోశ బ్యాటర్ని అంటే దోశ బ్యాటర్ చాలా స్మూత్గా ఉండాలి. దాంట్లో ఎక్కడ కూడా పప్పులు రైస్ అనేది తగలొద్దు అనమాట, అక్కడ మధ్యలో స్టక్ అయిపోతుంది. సో మనం స్మూత్గా ఉండేటట్టు చేసుకోవాలి. ఆ బ్యాటర్ని చేసుకుంటే మనకి డిజైన్స్ అట్లా వచ్చేస్తాయి అనమాట. ఎన్నంటే అన్ని డిజైన్స్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇట్లా చేసి ఇచ్చేయచ్చు. ఇది ఒక చిన్న పిల్లి బొమ్మ, ఇది ఒక బటర్ఫ్లై బొమ్మ అనమాట. సో ఏదో నాకు వచ్చినట్టు వేస్తున్నాను. మీ అంత ఆర్టిస్ట్ని అయితే కాదు నేను. చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకునేవన్నీ నాకు ఇట్లా. చిన్నగా ఉన్నప్పుడు నాకు డ్రాయింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే అనమాట. నేను మనుషుల బొమ్మలనే వేస్తుండే. నా ఫ్రెండ్స్వి అందరివి వాళ్ళని కూర్చున్నప్పుడు వాళ్ళ ఐస్, నోస్, హెయిర్ అంతట్లా వేస్తుండే అనమాట. నాకు అట్లా అలవాటు, కొన్ని బొమ్మలను వేసుకోవడం, డ్రాయింగ్ చేయడం. సో అదేదో ఇక్కడ నా దోశలు, నా వంటల మీద కూడా ప్రయోగిస్తున్నాను. మీకు నచ్చితే కనుక నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే నెక్స్ట్ బీట్రూట్తో హెల్దీ దోశ అనమాట. పిల్లల కోసమే ఈ దోశలు కూడా కలర్ఫుల్గా పింక్గా దోశలు చాలా బాగుంటాయి. నార్మల్గా దోశ బ్యాటర్ ఉంటుంది కదా మన దగ్గర, ఆ దోశ బ్యాటర్లోకి ఈ బీట్రూట్ని గ్రైండ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అవి చూస్తున్నారు కదా, ఆ దోశ అనేది ఎంత బాగుందో కలర్ఫుల్గా, చూస్తుంటేనే తినేసారనుకుంటుంది. దీన్ని స్వీట్ దోశలాగా కూడా వేసేసుకోవచ్చు. అయితే నేనైతే నార్మల్గానే వేస్తున్నా ఫస్ట్ దోశని. అవి చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా బీట్రూట్ దోశ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కూడా ఒక ఫ్లవర్ దోశ వేస్తున్నాను అనమాట. దానిపైన కొంచెం అట్లా దోశ బ్యాటర్ వేసేసుకొని కలర్స్తో ఫ్లవర్ లాగా చేసినాను అనమాట. ఆర్ట్ అనమాట, దోశ ఆర్ట్. ఇట్లా చేయండి. ఇది ఇంకొక పెద్ద ఫ్లవర్ అనమాట. దీన్ని కూడా ఇట్లా ట్రై చేసిన నేను. పింక్, వైట్, పింక్ అట్లా వేసేసుకొని స్పూన్తో కానీ ఏదైనా పుల్లతో కానీ మనం అట్లా మధ్యలో చేసేస్తే అదొక డిజైన్ వస్తుంది, కలర్ఫుల్గా ఫ్లవర్ దోశ. ఇప్పుడు అదే బ్యాటర్తో
మనం ఆనియన్ దోశ చేసుకోవచ్చు. బీట్రూట్ ఆనియన్ దోశ అనమాట ఇది. అన్నీ అట్లా చేసుకోవాలి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, స్పాంజీ దోశలు కావాలంటే స్పాంజీగా వస్తాయి అనమాట. సో ఇప్పుడు మసాలా దోశ, ఆనియన్స్ అండ్ ఆలు, కొత్తిమీర అన్నీ కలిపి ఆ దోశ మీద వేసేసుకోవాలి. పొడి, ఆయిల్ అన్నీ వేసేసుకొని ఆ బీట్రూట్ దోశ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని అది కాలిన తర్వాత తీసుకోవాలి. అంతే, వితౌట్ చట్నీ మనం తినేసేయచ్చు అనమాట. ఇక్కడైతే నార్మల్గా మసాలా దోశ ఒకటి అది చేయడం చూపించలేదు, జస్ట్ అట్లా అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకొక దోశను చేయడం చూద్దాం. నార్మల్ మనకి పొడి ఉంటుంది కదా, పొడి ఏమంటారు, కరివేపాకు పొడి అనమాట ఇది. కరివేపాకు పొడితో ఇంకొక దోశ. మనం పావు బాజీ దోశను కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చేస్తున్నాం చూడండి. ముందుగానే ఉడకబెట్టుకున్న ఏమంటారు బఠానీ ఉంటుంది కదా, ఆ బఠానీ వేసుకోవాలి. ఆ పైన రెడ్ చట్నీ వేసిన అనమాట. ఆలు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్, టమాటో, ఇంకా కొంచెం గన్ పౌడరు అంటే అదే పుట్నాల పప్పు పొడి, అవన్నీ వేసుకొని కొంచెం అట్లా మ్యాష్ చేసేసుకోవాలి. దాంట్లో కొంచెం నెయ్యిని కూడా వేసేసుకోవాలి. పావుబాజీ మసాలా ఉంటే దాన్ని కూడా వేసేసుకోవాలి, లేదంటే గరం మసాలా వేసేసుకోవచ్చు. మొత్తం దాన్ని అంతా అట్లా దోశకు స్ప్రెడ్ చేసేయాలి. మసాలా దోశ కంటే కూడా ఈ పావుబాజీ దోశ ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో బఠానీ కూడా యాడ్ చేసినాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది అనమాట. అట్లా చేసేసి అది క్రిస్పీగా కాలిన తర్వాత మనం తీసేసుకొని వాటిని అట్లా కట్ చేసేసి ఇచ్చేసేయాలి పిల్లలకి. ఇప్పుడు నెక్స్ట్ పిల్లలకి అట్లా కొంచెం చిన్న చిన్న పావుబాజీ దోశలు చేయడానికి మనం ఇవన్నిటిని ఇట్లా మిక్స్ చేసుకొని కొంచెం మ్యాష్ చేసేసాలన్నమాట ఒక మ్యాషర్తోని. వాటిని ఇది పావుబాజీ సేమ్ ఉంటుంది కదా, సో అట్లనే చేసేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ అవన్నీ వేసేసుకొని చిన్న చిన్న దోశలు, ఇందాక పిజ్జా చేసిన కదా, ఇప్పుడు పావుబాజీ దోశ అనమాట. మినీ దోశలు అనమాట. సో అట్లా చేసేసుకొని పైనుంచి కొంచెం ఆనియన్ చట్నీని కూడా వేసేసుకొని అంత స్ప్రెడ్ చేసుకొని ఆ పావు బాజీని కూడా దీనిపైన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఆనియన్స్ అవన్నీ వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని వీటిని కూడా తయారు చేసుకోవాలి. ఇవి మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసి పెట్టేసేయచ్చు. కడుపు నిండిపోతుంది అనమాట. ఒకటి రెండు తింటే చాలు పిల్లలకైతే. పెద్దవాళ్ళు 3 తినేయచ్చు, లేదంటే ఒక దోశ వేసుకొని తినేసేయచ్చు. అంత బాగుంటాయి. ఇంకా వేరే కూరలు, చట్నీలు అట్లా మనకి ఏం అవసరమే లేదనమాట. నార్మల్గా అట్లా చేసేసుకోవచ్చు. సింపుల్ అని అయితే చెప్పను, ఎందుకంటే కొంచెం ఆలుని అండ్ బఠానీని ముందే నానబెట్టి బాయిల్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఇట్లా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ కదా, ఇట్లా చేసేసుకోండి. అప్పుడప్పుడు చేసుకోవచ్చు, రోజు చేయాలని అయితే నేను చెప్తలేను, ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవచ్చు. ఇప్పుడైతే క్రిస్పీ దోశ అనమాట ఇది. ఇట్లా దోశ బ్యాటర్ని మనం దానిపైన వేసి మంచిగా సిమ్లో పెట్టి కాల్చేసిన తర్వాత ఇట్లా క్రిస్పీగా కోన్ దోశ అని చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అట్లా అది కోన్ లాగా వచ్చేసింది అనమాట. సో చూస్తున్నారు కదా, దోశల్లో కూడా ఇట్లా క్రిస్పీ కోన్ దోశలు కూడా చేసేసుకోవచ్చు మనం. బయట హోటల్లో మనకి అట్లా చేసి పెడుతుంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే అదే దోశ బ్యాటర్తో మనము ఇట్లా ట్రయాంగిల్ షేప్ దోశను కూడా చేసుకోవచ్చు. పైన ఆనియన్ చట్నీ అండ్ ఆనియన్స్ అట్లా వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ లేదా బటర్, నెయ్యి ఏదైనా వేసేసుకోవచ్చు. వేసుకొని ఇది కొంచెం క్రిస్పీగా కాలే వరకు మనం స్టవ్ మీద అట్లే పెట్టాలి. చూసారు కదా, దాన్ని అట్లా మనం ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి, అంతే. సో సింపుల్. సో ఇట్లా మనం ఇంట్లో కూడా హోటల్లో చేసినట్టు చేసి పిల్లల ముందు పెట్టేస్తే వాళ్ళు అయితే ఇష్టంగా తినేస్తారు కదా. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కూడా వావ్ చాలా బాగుంది దోశ అని, అంటే వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. చల్లగా అయితే మనకి అట్లా ఫోల్డ్ చేయడానికే రాదనమాట. అప్పటికప్పుడు చేసుకోవచ్చు దోశలని. ఇప్పుడు నెక్స్ట్ అదే దోశ బ్యాటర్ని కొంచెం మిల్క్ కవర్లో వేసి ఇట్లా హార్ట్ షేప్లో దోశని చేస్తున్నాను అనమాట. అట్లా మనం ఆ బ్యాటర్ని వేసేసుకొని ఇష్టం వచ్చిన డిజైన్లు వేసేసుకోవచ్చు. పైనుంచి ఆయిల్ వేసేసుకొని అది కొంచెం కాలిన తర్వాత మనం ఇంకొక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ అదే బ్యాటర్తోని ఇంకొక హార్ట్ షేప్ దోశ అనమాట. అది జాలి దోశ అయింది. ఇదేమో కొంచెం మసాలా స్ప్రెడ్ చేసినమాట. హార్ట్ అంటే రెడ్గా ఉండాలి కాబట్టి దానికి కారం పొడి రుద్దిన అనమాట. సో రెడ్ చట్నీ అనమాట. సో ఇప్పుడు ఇది కూడా ఒక ఏమంటారు జాలి దోశ అంటామా, చేసినా కానీ వాటికి పేర్లు ఏం పెట్టాలో నాకు అర్థమవుతలేదు అనమాట. సో ఏదో ఒక పేరు మీరే పెట్టేసుకోండి ఆ దోశకి, అంతే. అట్లా చేసుకోవాలి రౌండ్గా జాలీగా. అట్లాంటి దోశ నెట్ దోశ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నార్మల్గా సింపుల్ దోశ అనమాట. ఏమంటారు, ఆనియన్, క్యారెట్, కొంచెం రెడ్ చట్నీ అవన్నిటిని మిక్స్ చేసేసుకొని ఆయిల్ పోసేసుకొని దీనికి స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంతే. దోశకి ఫస్ట్ చట్నీ రుద్దినమా
మసాలా వేసిన వాటిలో కాకుండా అట్లా వేసేసుకున్నది బటర్ పన్నీర్ దోశ అనమాట. ఇట్లా దోశ వేసేసుకొని దానిపైన బటర్ అండ్ పన్నీర్ వేసేసుకోవాలి. రెడ్ చట్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పన్నీర్ కూడా వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా పన్నీర్ దోశను కూడా వేసుకోవచ్చు మనం ఇట్లా. ఇవన్నీ దోశలు మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా ఏమంటారు స్పైడర్ దోశ. అదొక ఏమంటారు డిజైన్ అనమాట, అంతే. జస్ట్ పిల్లలకి అట్రాక్ట్ అయ్యేటట్టు మనం దోశలను చేసి ఇచ్చేసేయాలి, వాళ్ళు తినేస్తారు. దానిపైన కొంచెం కారం ఇట్లా జల్లేసిన అనమాట. దానికి కాలిన తర్వాత అట్లా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక నెట్ దోశ, దానిపైన అయితే కొన్ని వెజిటేబుల్స్ వేసి వేసుకోవాలన్నమాట. చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. పిల్లలైతే వెజిటేబుల్స్ తినని వాళ్ళు కూడా ఇట్లా చేసి పెడితే తినేస్తారు. సో అట్లా క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. అట్లా వేసుకొని కొంచెం ఆయిల్ని దానిపైన స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంచెం కారం అట్లా జల్లేసి మనం దాన్ని ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది లంచ్ బాక్స్లో పెట్టినా పిల్లలు తినేస్తారు, లేదా డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా తినేసేయండి, బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డక్ దోశ. డక్ అనమాట. సో అట్లా పిల్లలకి కలర్ఫుల్గా డక్ దోశ అండ్ యాపిల్ దోశ, బనానా దోశ. యాపిల్ దోశ చేయలేదులే. సో అంతే, ఏదో దోశలన్నీ చేసిన అనమాట. ఫ్లవర్ దోశలు కలర్ఫుల్గా, ఇంకా లోటస్, ఇవన్నీ చేసిన అనమాట దోశలన్నీ. నేను చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు ఇట్లా నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట మా ఇంట్లో దోశలను. దోశ బటర్ మీద దాన్ని ఒక కవర్లో వేసేస్తాను. ప్యాన్ పైన ఇట్లా మంచి కలర్ఫుల్గా చేసేస్తూ ఉంటాను దోశలన్నిటి. చూస్తున్నారు కదా, మీరు పిల్లలకు కూడా ఇట్లా ఇచ్చేసేయండి, బాగుంటాయి అని చెప్పి తినేస్తారనమాట. టెడీ బేర్ దోశ అనమాట. దీన్ని కూడా ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు. దాంట్లోకి కొంచెం కలర్, అంటే ఇది ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసిన నేను ఇంతకుముందే చెప్పిన కదా. ఫుడ్ కలర్కి బదులు ఏమంటారు క్యారెట్ గ్రైండ్ చేసి వేసేసుకోవచ్చు ఆ బ్యాటర్లో. గ్రీన్ కలర్ కావాలనుకుంటే మనం పుదీనా లేదా ఏమంటారు పాలకూర వేసి చేసుకోవచ్చు. ఇది ఫిష్ దోశ. నెక్స్ట్ క్యారెట్ దోశ. చూసేయండి, ఇంకెన్ని దోశలు చేస్తావు తల్లి అని. అయిపోయింది వీడియో వస్తుంది. ఇది లాస్ట్. ఇంకా ఈ క్యారెట్ దోశ తర్వాత ఇంకొక దోశ ఉంటుంది. ఇంకెన్ని దోశలు ఉన్నాయమ్మా? గ్రేప్స్ దోశ అండ్ సన్ దోశ. ఇంకా ఎన్ని దోశలు ఉన్నాయంటే ఉన్నాయి. ఇంకొక 5 minutes ఓపిక పెట్టుకొని చూసేయండి వీడియో మొత్తం. ఈ దోశలు చూసి మీకు ఏమనిపిస్తుంది? చేసుకొని తినాలనిపిస్తుందా, లేకపోతే ఏమనిపిస్తుంది? ఇది రోజ్ ఫ్లవర్ దోశ అనమాట. ఏం దోశలు చేసినవే తల్లి అని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో నాకు కమెంట్లో చెప్పేసేయండి. వీడియో మొత్తం చూస్తేనే నాకు కమెంట్ చేయండి, లేదంటే చేయొద్దు చెప్తున్నప్పుడే. చూడండి రోజ్ ఫ్లవర్ ఎంత బాగా వచ్చింది కదా. నెక్స్ట్ స్టార్ దోశ, స్టార్ ముగ్గు అనమాట. చూడండి ఈ ముగ్గు కూడా ఎంత బాగుందో, స్టార్ లాగా. దోశయమ్మ దోశ, ఇది అమ్మ సిద్ధ దోశ. దోశయమ్మ దోశ. ఇంకా ఇది ఐస్ క్రీమ్ దోశ కూడా ఐస్ క్రీమ్ లాగా చేసేసేయచ్చు. దోశ అని తీసుకుపోయి ఐస్ క్రీమ్ అని ఇచ్చేయండి మీ పిల్లలకి. ఇది ఒక చెట్టు అనమాట. ఈ చెట్టు సరిగ్గా రాలేదు, అందుకే నేను వేరే చెట్టు కూడా వేసిన మళ్ళీ. అంటే ఇది గ్రీన్ కలరు, కొంచెం బ్యాటర్ ఎక్కువ ఉంది అనమాట. సో ఇప్పుడు ఇంకొక దోశ కలర్ఫుల్గా ఫ్లవర్ దోశ అనమాట. చూడండి అది కొంచెం రావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్మైలీ దోశ. స్మైల్ ప్లీజ్. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు ఏడుపు ముఖం ఏమని ఉండొద్దు అనమాట, అట్లా ఉండాలి అనేసి స్మైల్. ఇప్పుడు ఒక ముగ్గు అనమాట, 3 చుక్కల ముగ్గు. ఇట్లా మీరు ట్రై చేయండి, దోశ ప్యాన్ మీద ముగ్గు. నాకైతే ముగ్గులు ఎక్కువ రావు, జస్ట్ సింపుల్గా వచ్చిన ముగ్గు అనమాట ఇది. ఎక్కువ ముగ్గులు అయితే రావు. సో మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా డిజైన్ దోశలే కాకుండా మంచి హెల్దీ దోశలను కూడా చేసుకోండి. రెస్టారెంట్ స్టైల్లో, హోమ్ స్టైల్లో చాలా రకాల దోశలు అయితే ఉన్నాయి కదా. డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా
మంచి మంచి దోశల రెసిపీస్ అయితే మీకు చూపించేసిన. వీడియో నచ్చితే మీరు ఇట్లా లైక్ చేసేయండి, షేర్ చేసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తాయి కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.